బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 5% నుంచి 10%కి కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బంగారు వర్తక సంఘాల ప్రెసిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుందంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. బంగారం, వెండి, ప్లాటినం పైన దిగుమతి సుంకాన్ని 5% నుంచి 10%కి పెంచింది. అయితే నేటి అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో దేశంలోని బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపై మరింత వివరాలను మనకి అందించడానికి మనతో పాటు ఉన్నారు బంగారు వర్తక సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కదా, దానిపైన మీ అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మేము కొంతవరకు కూడా స్వాగతిస్తున్నామండి. ఎందుకు అనగా ప్రధానమంత్రిగా మన అందరం కలిసి ఎన్నుకున్నాం. ఆయనకి మన భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థని సరిచేసి ముందుకి నడిపించి తీసుకెళ్లాలని ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన ఉంటారు. అందుకు దాని మీద ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి స్వాగతిస్తున్నాం మేము కూడా. అయితే ఈ సుంకం పెరిగిందనే విషయంలోని అంటే ఇది ఇంపోర్ట్ కాబట్టి కొద్దిగా ఈ మాత్రం ఉన్న వాళ్ళే బంగారం అనేది కొంటారు కాబట్టి వాళ్ళ దగ్గర మరి ఈ ట్యాక్స్ అనేది పెంచి కలెక్ట్ చేయడం అనే విషయం వచ్చేసరికి అది ఒక దేశ ఆర్థిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిన అంశం. అదేవిధంగా ఇప్పుడు దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలోని అంటే బంగారు షాప్ అంటే మీ యజమానుల వారికి ఎలా అంటే కొద్దిగా వినటానికి అయితే కొంచెం చేదుగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారే 6 to 10% వరకు రేషియోలో పెంచారు కాబట్టి వినటానికి కొద్దిగా చేదుగా ఉంది. అయినప్పటికీ కూడా మరి గవర్నమెంట్ ఏది చెప్తే శిరసా వహించాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో మరి మేము ఇది ముందుకు మరి దీని ప్రకారంగా మేము కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసి మేము కూడా చేయవలసి ఉంటుందండి, తప్పదు. ఇప్పుడు గతంలోని పోల్చుకున్నట్లయితే బంగారం కాస్ట్ చాలా వరకు పెరిగింది. అయితే ఇప్పుడు మీరు ఇప్పటివరకు వచ్చిన కస్టమర్స్ వాళ్ళ స్పందన అయితే మీ దగ్గరికి ఎలా ఉంది? అంటే కస్టమర్ స్పందన ఉంటుందండి. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు కొనక తప్పదు, అవసరం లేని వాళ్ళు ఇది. అయితే వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ప్రధానమంత్రిగా చెప్పింది ఏంటంటే అవసరంకి బట్టి మీరు ముందుకు వెళ్ళండి అని సరే ఇండైరెక్ట్గా చెప్పినట్టే తప్పితే ఆయన అంటూ వేరే ప్రత్యేకంగా ఏది కూడా సూచన చేసినట్టు కాదండి. ప్రధానమంత్రి గారు మన ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు, ప్రజలు శ్రేయస్సు కోసమే చెప్పారు కాబట్టి దీని మీద మరి ఏం చేసినా సరే మేము అది స్వాగతించక తప్పదు. అదేవిధంగా బంగారం రేటు నార్మల్గా అయితే కొంచెం మధ్యస్థ దీంట్లో ఉండేది, భారీగా ఒక్కసారిగా పెరిగిపోయింది. సో ఇప్పుడు పెరిగిపోయిన తర్వాత ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఏమైనా ఉందంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీకు బంగారం రేటు అలాగా పెరుగుతూనే ఉంటుంది తప్పితే తరగడం అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద ట్యాక్సెస్. మన ప్రపంచం తాలూకా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని బంగారం అలా పెరుగుతూనే ఉంటుంది తప్పితే తరగడం అనేది ఉండదు. ఎందుకంటే మన వ్యాపార సంస్థలు నడపడం అనేది ఇది పూర్తిగా భారతదేశం మీద ఆధారపడి ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వ్యాపార సంస్థలు అయితే నడుస్తాయి. దీని గురించి అయితే ఎటువంటి అభ్యంతరం అయితే ఏం లేదు. సార్ అదేవిధంగా ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మనకి ఏడాది పాటు అసలు బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పారు. ఇవాళ చూస్తే 5% నుంచి 10% వరకు దిగుమతి సుంకాన్ని పెంచడం జరిగింది. అయితే దీన్ని చూస్తే మీరు అంటే ఆ నిర్ణయం మధ్య తేడా ఏమంటారు? అసలు దేని గురించి పెట్టారు? అంటే అదేనండి, మీకు నేను చెప్తుంది ఏంటంటే ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఏవైనా సరే చేస్తూ ఉంటారు. అలాగే మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ కూడా ఎలాగైతే మనం దేశాన్ని నడిపించాలి, ఏ విధంగా అయితే నడిపించాలి అనేది ఒక దృష్టిలో పెట్టుకొని ఈ ట్యాక్సులు పెంచడం చెందడం చేస్తూ ఉంటుంటారు. మన అందరం కలిసి ఎన్నుకున్న వ్యక్తి ప్రధానమంత్రి గారు. అందుకు ఆయన సూచన మేరకు మనం అందరం వెళ్ళాలి, చేయాలి, చెందాలి అని చెప్పని నా తాలూకు ఆలోచన అండి. ఓకే. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకం పైన పెరిగే అవకాశం ఉన్నందున ఇంకా ఫ్యూచర్లోని ఇంకా బంగారు ధరలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సామాన్య ప్రజలపైన భారం పడే అవకాశం కూడా ఉంది. అయితే రాబోయే రోజుల్లోని ఈ బంగారం మార్కెట్ విలువ ఎలా ఉంటుంది, ఎంతవరకు పరిణామం చూపిస్తుంది అన్నది ప్రశ్నార్థకంగానే ఉన్నదని చెప్పచ్చు. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్9 న్యూస్, వైజాగ్.